హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ప్రోడక్ట్స్ కూడా సేమ్ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాం. సో ఫస్ట్ కార్డ్ 4 of Pentacles, 3 of Wands, 4 of Wands. Okay, manifestation, the Magician. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవుతారో అనేది కూడా చెప్తాను. ఓకే, నెక్స్ట్ కార్డ్ చూద్దాం. Nine of Pentacles and 6 of Pentacles. All Pentacles. 3 cards Pentacles వచ్చాయి మనకి. అండ్ 7 of Wands, 2 of Wands. ఓకే, సో నెక్స్ట్ కార్డ్ తీద్దాం, లాస్ట్ వన్, 5 of Cups. ఓకే, సో ఇంకా మీ పర్సన్ చాలా సాడ్నెస్ ఎనర్జీలోనే ఉన్నారు. అంటే మేబీ మీరు ఒక రిలేషన్షిప్ బ్రేకప్ అయిన పర్సన్తో మీరు కనెక్షన్ అనేది ఉంది మీకు. సో ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అండ్ స్పిరిచువల్ ఎనర్జీ ఉన్న పర్సన్ మీరు. అంటే మేబీ మీరు ఒక రేకీ హీలర్ అయి ఉండొచ్చు, లేదా అస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ ఆర్ ఎనీ స్పిరిచువల్ ఫీల్డ్లో ఉన్న పర్సన్. ఎస్, క్వీన్ ఆఫ్ కప్స్ ఓవరాల్ ఎనర్జీ. సో మీరు ఒక స్పిరిచువల్ పర్సన్, అదైతే కన్ఫర్మ్. సో మీ ఆరా మీ పర్సన్కి చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. మీతో ఎప్పుడైతే టైం స్పెండ్ చేస్తూ ఉంటారో, మీతో మాట్లాడుతూ ఉంటారో, మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారో, మీరు వేసిన జోక్స్ గుర్తొస్తూ ఉంటాయి. అండ్ మీరు మీ పర్సన్ని చాలా హ్యాపీగా ఉంచుతూ ఉంటారు. అంటే అందుకే మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఇవన్నీ. మీతో ఉన్నంతసేపు చాలా హోమ్లీగా ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్. సో ఈ కార్డ్స్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్, మీ పర్సన్ మీ కనెక్షన్ని స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు ఇక్కడ. అండ్ ఈ పర్సన్ కొంతమంది చెప్పుడు మాటలు విని మీ పైన కొంచెం స్పైయింగ్ అండ్ స్టాకింగ్ అనేది చేస్తున్నారు. అంటే తను క్లారిటీ తెచ్చుకోవాలి. అంటే మీకు ప్రపోజల్ ఇచ్చే ముందు, విత్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, ప్రపోజల్ ఇచ్చే ముందు మీకు ఒక సైలెంట్ ట్రీట్మెంట్ లాగా ఇస్తారు. అంటే సైలెన్స్లో ఉండిపోతారు, కమ్యూనికేషన్ ఉండదు మీ ఇద్దరి మధ్య. ఈవెన్ దో నెంబర్స్ అన్బ్లాక్ చేసే ఉన్నా మీ మధ్య కమ్యూనికేషన్ అనేది ఉండదు. హాయ్ బాయ్ తప్ప ఇంకేముండవు. ఓకే, సో ఎందుకు అట్లా చేస్తున్నారు అని అంటే, మీకు కమిట్మెంట్ ఇచ్చే ముందు మిమ్మల్ని బాగా ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే ఎస్, ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు మీరు. ఈ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిలో కూడా మీ పర్సన్ ఇన్వాల్వ్ చేశారు మీరు. అండ్ మీకు తెలుసు ఆల్రెడీ మీది ఒక డివైన్ కనెక్షన్ అని. అండ్ ఇది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్. ఎస్, లవర్స్ కార్డ్. ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ డివైన్ మ్యాస్కులైన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. అండ్ విత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ మీకు జడ్జ్మెంట్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీకు ఈ జడ్జ్మెంట్ అనేది యూనివర్స్ తప్పకుండా చేస్తుంది. ఎస్, మీ డివైన్ కౌంటర్ పార్ట్ని మీ లైఫ్లోకి తీసుకొచ్చింది యూనివర్స్ ఇప్పుడు. విత్ లవర్స్ కార్డ్ మీరు తెలుసుకోవచ్చు మీది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని. ఓకే,
సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. బట్ స్టిల్ ఈ పర్సన్ తన పాస్ట్ సాడ్నెస్ ఏదైతే ఉందో అది మర్చిపోయి మీ వైపు రావాలంటే కొంచెం టైం పడుతుంది, టైం టేకింగ్ అది. బట్ మీతో మ్యారేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎస్, ఈ పర్సన్ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. మ్యారేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మ్యారేజ్, కిడ్స్, అండ్ మిమ్మల్ని క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు. అంటే మేబీ మీరు ఒక వర్కింగ్ ఉమెన్ ఆర్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్, బిజినెస్ ఉమెన్ ఆర్ ఎనీథింగ్. ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ కూడా ఉంటారు మీరు. అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ని బాగా చూసుకుంటూ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకుంటారు, మీ ఫ్యామిలీ అండ్ కిడ్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక్కడ. ఓకే, సో జస్టిస్ అనేది తప్పకుండా జరుగుతుంది. అంటే నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోబోతున్నారు. అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఎస్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది. అండ్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా ఒకరిపైన ఒకరు. అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు. అండ్ రీయూనియన్ అనేది 6 days ఆర్ 6 weeks, 6 months లోపు మీకు రీయూనియన్ అనేది అవుతుంది. ఓకే, సో ఇక్కడ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్లో ఏజ్ డిఫరెన్స్ ఒకటి. ఇది ఒక యంగర్ పర్సన్, మీకంటే యంగర్ పర్సన్ ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీతో కమిట్మెంట్ కోరుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, బట్ స్టిల్ ఈ పర్సన్కి నెక్స్ట్ స్టెప్ వేయాలంటే భయంగా ఉంది. ఎందుకు అని అంటే మేబీ తన పాస్ట్ లైఫ్లో, అంటే పాస్ట్ లైఫ్ అంటే రీసెంట్ పాస్ట్లో తను ఒక బ్రేకప్ చూశారు, తనకి బ్రేకప్ అయింది. మేబీ ఒక పర్సన్ ఎవరో తనని చీట్ చేయడం అనేది జరిగింది. మేబీ కొంతమంది విషయంలో ఇది మ్యారేజ్ వరకు వచ్చి మ్యారేజ్ బ్రేక్ అయింది. అండ్ కొంతమంది విషయంలో రిలేషన్షిప్పే బ్రేక్ అయింది. అండ్ కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత బ్రేక్ అయిన రిలేషన్షిప్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అంత బాధ అనేది మర్చిపోయి మళ్ళీ ఇంకొక రిలేషన్ వెంటనే స్టార్ట్ చేయాలి అని అంటే ఇది ఒక కష్టమైన పని. కాబట్టి ఇది టైం టేకింగ్. బట్ అయినా కూడా చూద్దాం, రీడింగ్ లాస్ట్లో టైం ఫ్రేమ్ అనేది చూద్దాం. సో ఈ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అసలు ఇలా జరిగి ఉండకూడదు తన లైఫ్లో. తన లైఫ్లో అలా జరగడం వల్ల మిమ్మల్ని బాధ పెట్టాల్సి వస్తుంది, తను ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అని చాలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి, రెసిప్రాసిటీ. సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి అని ఈ పర్సన్ చాలా ట్రై చేస్తున్నారు. బట్ మీకు మెసేజ్ చేయాలి అని అంటే ఏదో ఒకటి ఈగో అండ్ ప్రైడ్ అడ్డొస్తూ ఉంటుంది ఈ పర్సన్కి. ఆ ఈగో అండ్ ప్రైడ్ డెత్ ఎప్పుడైతే జరుగుతుందో, ఆ రెండు ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే ఈ రిలేషన్షిప్కి నెక్స్ట్ లెవెల్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ అది కూడా నియర్ ఫ్యూచర్లోనే జరగబోతుంది. విత్ ఇన్ నెక్స్ట్ 48 hours ఆర్ నెక్స్ట్ 6 hours, 6 weeks, 6 days ఇట్లా పట్టచ్చు మీకు. సో రైట్ టైంలో యాక్షన్ తీసుకోకపోతే ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుంది తన లైఫ్లో అనేది కూడా తెలుసుకున్నారు మీ పర్సన్. సో అందుకే మిమ్మల్ని మీరు తన లైఫ్లో ఉండాలి, లేకపోతే తను ఇన్కంప్లీట్గా ఉంటారు అలా ఫీల్ అవుతున్నారు. బట్ తనున్న సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకుని మీరు చాలా ఒక యూనిక్ పర్సన్లా తన కోసం ఇంకా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు. మీరు మీ పర్సన్కి ఒక యూనిక్ పర్సన్, సేమ్ వే మీరు కూడా అలానే అనుకుంటున్నారు. అండ్ మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ చాలా ఇంటెన్స్ కెమిస్ట్రీ అనేది ఉంటుంది. అండ్ నేను ఇందాక చెప్పాను, మీరిద్దరూ కలిసి టైం స్పెండ్ చేసినప్పుడు మీరు చాలా జోక్స్ వేసుకోవడం, నవ్వుకోవడం, చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేయడం అనేది చేస్తారు. అవన్నీ మీ పర్సన్కి ఇప్పుడు గుర్తొస్తున్నాయి. అండ్ ఈ కనెక్షన్ని ఇలా సాబటేజ్ చేయకుండా ఉంచితే బాగుండేది, ఈ కనెక్షన్ ఇలా చేసింది నేనే అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ తను ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు మేబీ కొంతమంది లీగల్ కేసెస్లో ఉన్నారు, లీగలీ అవి సాల్వ్ అవ్వాలి అంటే కూడా టైం టేకింగ్ అది. కాబట్టి మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది నెక్స్ట్ 48 hours. బట్ తన సైలెన్స్
ఎక్కువైపోవడం వల్ల అది ఒక్కసారిగా బర్స్ట్ అవుతాయి ఆ ఎమోషన్స్ అన్నీ కూడా మీ పైన. అండ్ ఒక రొమాంటిక్ చాట్ కూడా జరుగుతుంది మీ ఇద్దరి మధ్య నెక్స్ట్ 48 అవర్స్లో. సో చూద్దాం అసలు టైం ఫ్రేమ్ అనేది చూద్దాం. కమ్యూనికేషన్ కోసం చాలామంది కొన్ని ఇయర్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే అలాంటి వాళ్ళకి యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అని చెప్తుంది. టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్తుంది. అండ్ ఒక బ్రేక్ తీసుకోమని చెప్తుంది. అంటే ఇంకా ఆ విషయం వదిలేసి మీరు మీ స్ట్రెస్ని అంతటిని రిలీజ్ చేసి ఆ రెసిస్టెన్స్ని రిలీజ్ చేసి మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో మీ రిలేషన్షిప్ అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. ఓకే, సో రీయూనియన్ మేబీ నెక్స్ట్ ఇయర్ జాన్లో జరగచ్చు. ఆర్ కొంతమందికి జాన్ అండ్ కొంతమందికి ఇంకా లేటే చూపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ కార్డ్. ఓకే, నియర్ ఫ్యూచర్లోనే రీయూనియన్ జరగబోతుంది. ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. ఓకే, కమ్యూనికేషన్ ఉంటుంది అండ్ మీ మధ్య ఫిజికల్ డిస్టెన్స్ అనేది కూడా రోజుకి రోజుకి తగ్గుతూ ఉంటుంది. అయినా కూడా రీయూనియన్కి కొంచెం టైం అయితే పడుతుంది. ఎస్, కొంతమందికి ఫాల్ ఉంటుంది, అంటే మేబీ జూన్ జూలై మంత్స్లో కొంతమందికి రీయూనియన్ అనేది జరుగుతుంది. ఓకే, సో రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 9. సో కామెంట్ సెక్షన్లో మీరు 333 with 666 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి.